పత్తిని మింగే కీటకాలపై విషం చిమ్ముతున్నారు రైతులు. ఆ భయంకరమైన మందులే రైతులకు దడ పుట్టిస్తున్నాయి. క్యాన్సర్తో కాటేస్తున్నాయి. రైతులను సంతానోత్పత్తికి దూరం చేస్తున్నాయి. ప్రాణాలు తీస్తున్నాయి. రైతులను పాడెక్కిస్తున్నాయి. కాటన్ రైతులకు దడ పుట్టిస్తున్న మందుల స్ప్రేపై స్పెషల్ స్టోరీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పత్తి పంటకు ప్రసిద్ధి. ఈ పంటలకు ఎక్కువగా చీడపీడల బెడద ఉంటుంది. దీంతో చీడపీడల నివారణకు రైతులు మందులను పిచికారీ చేస్తుంటారు. కొందరు రైతులు రోజంతా పత్తి పంటలపై మందులను స్ప్రే చేస్తారు. పైగా చేతులకు గ్లౌజులు, మాస్కులు ఉండవు. ఎలాంటి రక్షణ లేకుండా మందులు స్ప్రే చేస్తుంటారు. పత్తి పంటలపై చల్లే మందులు డేంజర్ మందులు. కీటకాలను పాతరేసే మందులు రైతులపై దుష్ప్రభావం చూపుతున్నాయి. మోతాదు మించిన మందులతో రైతులు అస్వస్థతకు గురవుతున్నారు. సొమ్మసిల్లి పడిపోతున్నారు. ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇలాంటి దుస్థితి తలెత్తకుండా ఉండేందుకు కొంతమంది హెల్మెట్ ధరిస్తున్నారంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో తెలుస్తుంది. పై మందు పిచికారీ చేయడానికి ఇట్లా ఇప్పుడు చెట్టు పెరిగింది కాబట్టి మన పిచికారీ చేసినప్పుడు కళ్ళల్లో కానీ నోట్లో కానీ ముక్కులో కానీ పడకుండా ఈ హెల్మెట్ పెట్టడం వల్ల అలాంటి క్రిమి సంహారక మందులు ఏది కూడా మనమైన పడకుండా మనకు సెక్యూర్గా ఉంటుంది. దానికోసమే ఇట్లా హెల్మెట్ పెట్టుకొని పిచికారీ చేయడం జరుగుతుంది. ఇట్లనే మిగతా రైతులు కూడా ఆలోచించి చేసుకుంటే వాళ్ళకు హెల్త్ అనేది ఖరాబ్ కాకుండా ఉంటుందని నా ఉద్దేశం. పత్తి పంటలపై రోగాలను దూరం చేసే మందులు మోతాదు మించడంతో ఆ ప్రభావం రైతులపై చూపుతోంది. ఆ డేంజర్ మందులతో పిచికారీ చేసే వందల మంది రైతులు ఆసుపత్రి పాలవుతున్నారంటున్నారు డాక్టర్లు. కొన్ని సందర్భాల్లో పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయంటున్నారు. అంతేకాదు క్యాన్సర్ వంటి రోగాల బారిన పడుతున్నారంటున్నారు. అదేవిధంగా సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుందంటున్నారు డాక్టర్లు. కాలంగా స్ప్రేయింగ్ చేయడం వల్ల న్యూరలాజికల్ డెఫిషియన్సీస్ అంటే న్యూరోపతీస్ డెవలప్ అవ్వడము, ఎండోక్రైనలాజికల్ అబ్నార్మాలిటీస్ డెవలప్ అవ్వడము, రిప్రొడక్టివ్ సిస్టమ్ మీద దెబ్బతినడం అంటే సంతాన ఉత్పత్తి మీద దెబ్బతినడము, తర్వాత చైల్డ్ డెవలప్మెంట్ పిల్లల డెవలప్మెంట్ మీద దెబ్బ రావడము, ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. అయితే మనకి అక్యూట్గానైతే స్కిన్ మీద ఇరిటేషన్ రావడము, ర్యాషెస్ రావడము, రెడ్నెస్ అవన్నీ మనకి ఇమీడియట్ ఎఫెక్ట్స్ అయితే లాంగ్ టర్మ్లో న్యూరలాజికల్గా క్యాన్సర్ సంబంధించింది, ఎండోక్రైనలాజికల్, తర్వాత రిప్రొడక్టివ్ సిస్టమ్ మీద కూడా లాంగ్ టర్మ్ లో ఎఫెక్ట్ మనకి ఖచ్చితంగా ఈ పెస్టిసైడ్స్ వల్ల ఎఫెక్ట్ ఉంటుంది. మనకి ప్రాణాంతకంగా మారుతున్న పురుగు మందులతో రైతులు అప్రమత్తంగా ఉండాలంటున్నారు నిపుణులు. మందులు పిచికారీ చేసే టైంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.